కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మీరు చెప్పండి. ఈ రోజు ఈ ఆందోళన చేయడానికి గల కారణం ఏంటంటారు? ఒక మహానాయకుడు చనిపోతే రాష్ట్రం ఎలాంటి పరిస్థితికి వస్తుందన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఎంతో సుభిక్షమంగా ఉన్నారు ఇక్కడ ప్రజలందరూ కానీ, విద్యార్థులందరం కానీ ఒక భరోసాతో బతికే రోజులుండే. ఎప్పుడైతే మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో ఆ రోజుతో మా బతుకులన్నీ నాశనం అయిపోయినాయని ప్రత్యక్షంగా ఈ రోజు రోడ్ల మీద చూస్తున్నాం. ఒక్క స్టూడెంట్ కూడా రోడ్డు మీద ఉండే పరిస్థితి లేదు. ఆ నాయకుడు చనిపోయిన తర్వాత రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరాకులక్క అయిపోయింది. ప్రతి ఒక్కరు అధికారం కోసం. ఎందుకంటే సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రజల మనోభావాలు తెలుసు, విద్యార్థుల మనోభావాలు తెలుసు, రైతుల మనోభావాలు తెలుసు. అలాంటి నాయకుడు మన రాష్ట్రాన్ని పరిపాలించినందుకే మనకి ఇలాంటి అధోగతి పట్టింది. మనుషుల్ని కలిసి వేస్తున్నాయి. నిజం చెప్పాలంటే విద్యార్థులు ఏదో చిన్న దానిలోకే సూసైడ్ చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఈ రాష్ట్రమే వదిలేసిన పరిస్థితి, ఈ రాష్ట్రమే విడిపోయే పరిస్థితి వస్తుంటే ఎలాంటి పరిస్థితులు మనం ఫ్యూచర్లో మనం విద్యార్థులకు జరుగుతాయని మనం చాలా ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన జరిగితే విద్యార్థులు రోడ్లపై వచ్చే ఆందోళన చేసిన పరిస్థితి ఏర్పడిందని, అందుకోసమే తమ కోసం ఉద్యమిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు తెలుపుతూ మేము కూడా ఆందోళనలు చేపట్టామని చెప్పేసి ఇక్కడ ఉండే విద్యార్థులు అదేవిధంగా సమైక్యవాదులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.